హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వచ్చి మనము నిన్న వీడియో చేశాం కదా, బైనాన్స్కి స్వీడ్ యాప్ నుంచి బైనాన్స్కి బీటీసీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూసాము. అది నాకు నేను రిసీవ్ అయిన తర్వాత వీడియో చేస్తానన్నాను. అది వచ్చి నేను ట్రాన్స్ఫర్ చేసిన 1 అవర్ తర్వాత రిసీవ్ అయిందనమాట. 1 అవర్ పైనే పడి ఉండొచ్చు, టైం చూడలే సరంగా. నేను మీకు ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను మీకు. నేను బైనాన్స్ ఓపెన్ చేస్తున్నాను. నేను బైనాన్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కింద క్లిక్ చేసి ఇక్కడ మనము చూడొచ్చు అనమాట. ఓకే గైస్, డిపాజిట్ మీద క్లిక్ చేయాలి. బీటీసీ మీద క్లిక్ చేసాం. బీటీసీనే కదా మనం తీసుకుంది. ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. చూడండి, హిస్టరీ ఉంది. ఇక్కడ డిపాజిట్ హిస్టరీ చూపిస్తుంది. ఇంకా ఇక్కడ రిసీవ్ అయింది నాకు పేమెంట్ అనేది. ఇదన్నమాట. ఎంత రిసీవ్ అయింది? 0.4023 అనేది రిసీవ్ అయిందన్నమాట. చూద్దాం డీటెయిల్స్ ఎప్పుడు రిసీవ్ అయిందో చూపిస్తాం మీకు. చూడండి, డేటు 3/21 నిన్న 21 3వ నెల 2025 వచ్చి 18 6:58కి మనకి ట్రాన్స్ఫర్ అయిందనమాట. అంటే సాయంత్రము 6:58 నాకు రిసీవ్ అయిందనమాట. ఇది నేను ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేశానో కానీ మీకు చూపిస్తాను. అంటే స్వీడ్ యాప్లోన చూపిస్తాను. ఇక్కడ హిస్టరీ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది నేను సెండ్ చేసిన అమౌంట్ 23 సంతోషిస్ అనమాట. మనకి ఫీజు కింద 1000 సంతోషిస్ పోయినాయి. ఇది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, వెంటనే రిసీవ్ అయింది కానీ నేనే చెక్ చేసుకోలేదనుకుంటున్నా. ఇక్కడ 6:24కి నేను ట్రాన్స్ఫర్ చేశాను. 6:24కి అంటే హాఫ్ అన్ అవర్కి అంటే అర్ధగంట లోపే మనకి రిసీవ్ అయిందనమాట బైనాన్స్కి. వీడియో పూర్తిగా చూడండి. ఇవి ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయి, 1000 ఛార్జెస్ పడుతున్నాయి. నేను ఇంకొకటి కానీ తెలుసుకున్నాను నిన్న. ఇంత ఛార్జెస్ పడకుండా మనం ఏం చేయాలని, స్వీడ్ యాప్లో కాకుండా మనకి ZPHD యాప్ ఉంది కదా, ఇందులో వచ్చి ఇది డిస్కంటిన్యూ కూడా అవుతుంది మన కంట్రీలో అంటున్నారు. కాబట్టి నేను ఎన్నాళ్ళు వర్క్ అవుతుందో అన్నాళ్ళన్నా దీన్ని యూజ్ చేసుకుందామని ఇక్కడ చూడండి, స్వీడ్ యాప్ నుంచి మనం సెండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ QR కోడ్ ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇలా కాదనుకుంటున్నా, ఒక్క నిమిషం. ట్రాన్స్ఫర్ టు బీటీసీ, ఇక్కడ బైనాన్స్ ఉంది కదా, బైనాన్స్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం వచ్చి బైనాన్స్ అడ్రస్ ఇవ్వాలన్నమాట. నేను చూపిస్తాను మీకు ఎలా బైనాన్స్లో అడ్రస్ మనం క్లెయిమ్ చేసుకోవాలో. మనకు వచ్చి 2000 సంతోషిస్ ఉంటే చాలు, అంటే 0.402 ఉంటే చాలు మనము బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫీజు అంటూ 2 సంతోషిసే పడతాయి ఫీజు. నేను బీటీసీ క్లిక్ చేస్తున్న బైనాన్స్లో. ఇది అనమాట. ఇక్కడ వచ్చి ఇది నెట్వర్క్ ఉంది కదా, లైట్నింగ్ అండ్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనము ఈ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము ఎంత అమౌంట్ అంటే ఎంత తీసుకుంటున్నాం, 0.40 అంటే 2000 సంతోషిస్ మినిమం ఉండాలి మనకి. 2 ఎంట్రీ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కన్వర్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన వెంటనే మనకి అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట.
ఈ అడ్రస్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. మనము ఇదన్నా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి టైమింగ్ ఉంది. ఇది 1 అవర్ అంటే 1 అవర్ వర్క్ అవుతుందనమాట. ఇవి టైమింగ్ గాని రన్ అవుతుంది చూడండి. ఇక్కడ మీకు టైమింగ్ రన్ అవుతూ ఉంటుంది. ఇది 1 అవర్ వర్క్ అవుతుందనమాట. ఇలా కాపీ చేసుకోండి ఇలా తర్వాత వచ్చి లేకపోతే స్క్రీన్ షాట్ అన్నా తీసుకోవచ్చు క్యూఆర్ కోడ్ని. నేను చూపిస్తాను ఇప్పుడు. మనం స్వీడ్ యాప్కి వచ్చినాము. ఓపెన్ బైనాన్స్ చూపిస్తుంది కదా, అక్కడ అంతా అయిపోయింది. మనం ఈడొచ్చి ఇప్పుడు స్కానర్ మీద సెండ్ మీద క్లిక్ చేస్తాము. స్కానర్ మీద క్లిక్ చేసి ఈడ పేస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేద్దాము. చూడండి ఆటోమేటిక్గా ఇంకొకసారి చూపిస్తాను మీకు. చూడండి నాకు బ్యాలెన్స్ లేదు కాబట్టి ఇన్సక్సెస్ఫుల్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. ఇది వచ్చి సంతోషి ఏం ఛార్జెస్ అయితే పడదు. ఓన్లీ 2 సంతోషిస్ ఏమో ఛార్జింగ్ పడతాయి. అంటే 2 సంతోషిస్ ఒక్క ఛార్జింగ్ పడతాయి కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్. కానీ ఇది వచ్చి రిస్క్ ఏమో అనుకుంటున్నా దీంట్లో మనం సంతోషిస్ యాడ్ చేయడం. కానీ ఎన్నాళ్ళు వర్క్ అవుతుందో మనకి తెలియదు కాబట్టి ఓకే మనం ట్రై చేద్దాం. ట్రై చేసినంత వరకు ఫీజు తక్కువ పడుతుంది. దాంట్లో అయితే $1 అబోవ్ పైనే మనకి ఛార్జెస్ పడుతున్నాయి స్పీడ్ యాప్లో. ఇదే బెస్ట్ అనుకుంటున్నాను నేను. దీనికి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో మనం మైనింగ్ చేస్తున్నాం కదా, బిట్ కాయిన్ మైనింగ్. ఇక్కడ బీటీసీ కాయిన్ మైనింగ్. ఒక్కొక్కసారి ఇలా వస్తుంది, తర్వాత కానీ ఓపెన్ అవుతుంది. దీని నుంచి మనము స్పీడ్ యాప్కి కాకుండా జెడ్పీడీకి విత్డ్రా పెట్టుకోవచ్చు. అది కానీ మీకు చూపిస్తాను. అది మరొక వీడియో చేసా. ఇది ఇప్పుడు ఓపెన్ కావడం లేదు ఎందుకో నాకు. ఏమో నా నెట్వర్క్ సరిగ్గా లేదేమో. ఈ వీడియో మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి. అట్లాగే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పూర్తిగా వీడియో చూస్తేనే ఏది కానీ మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి వీడియో పూర్తిగా చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.